అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. గ్రామంలోని వనదేవతల ఆలయాన్ని ఆయన దర్శించుకుని పూజలు చేశారు. అక్కడి కాఫీ తోటలను పరిశీలించారు. గిరిజన సంప్రదాయ వేడుకలకు సీఎం హాజరయ్యారు. కాఫీ ప్లాంటేషన్ పెంపకదారులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లగిసిపల్లిలో పర్యటించిన సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో మాట్లాడారు. జీసీసీ నూతన ఉత్పత్తులను పరిశీలించి అందుకు సంబంధించిన వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం చేనేత వస్త్రాల కౌంటర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు అల్లూరు జిల్లా లగిసిపల్లిలో పర్యటించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన, అందమైన కొండలు దర్శనమిస్తాయని, మంచి మనసుండే ప్రజలు ఇక్కడ ఉంటారని అన్నారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యమని చెప్పారు. గిరిజనుల అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. గిరిజనుల సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని సీఎం అన్నారు. అవకాశాలు కల్పిస్తే గిరిజనులు అద్భుతాలు సాధిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పాఠశాలలకు, భవనాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తున్నామన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చైతన్య కార్యక్రమం తీసుకొచ్చామని, గిరిజనుల్లో చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధి ఆగదన్నారు. అందరి ఆశస్సులతో మంగళగిరిని నంబర్ 1 గా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. సోదరులేని తనకు మంగళగిరి మహిళలే అక్కా చెల్లెళ్లు అని అన్నారు. ఉండవల్ నివాసంలో మంత్రికి మంగళగిరి మహిళలు పెద్ద ఎత్తున రాఖీలు కట్టారు. రాఖీ కట్టి తనకు అందించిన ఆశస్సులు కొండంత బలాన్నిచ్చాయన్నారు. మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, మంగళగిరిలో త్వరలోనే మరో విడత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్ గిరీష్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు కూడా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ఆయనకు ధైర్యం చెప్పిన మంత్రి అనిత సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రక్షాబంధన్ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమకు పలువురు టీడీపీ మహిళా నేతలు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఆయన మహిళా కార్యకర్తలకు స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. మహిళల రక్షణ కోసం కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని, మహిళలు ఆర్థికంగా ఎదిగేలా చేయూతనిస్తూ రుణాలు అందిస్తుందని ఈ సందర్భంగా బోండా ఉమా తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తన నియోజకవర్గంలో ప్రతి మహిళకు అన్నగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వర్డ్స్ ఆస్తుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు తెలిపారు. గత ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య ఇతరులకు ఈ విషయం గురించి చెప్పానని, వారు పట్టించుకోలేదని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఈ విషయం గురించి చెప్పానని, దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ను తాను కోరానని, వారిని కలిసి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ధర్మస్థల పుణ్యక్షేత్రంలో దారుణ ఘటనలు జరిగాయని సిపిఐ నారాయణ ఆరోపించారు. ట్రస్ట్ నిర్వాహకులే 500 మందిని చంపేశారని సంచలన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం హత్యలను దాచిపెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతోనే ఈ దారుణాలు బయటకు వచ్చాయని, సిట్ దర్యాప్తును వేగవంతం చేసి ధర్మస్థలను స్వాధీనం చేసుకోవాలన్నారు. ట్రస్ట్ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అమ్ముడుపోయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో బీజేపీ దొంగ ఓట్లను చేరుస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి హాని జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్నమైన వానిలంక వద్ద శిథిలావస్థకు చేరిన వంతెన పునర్నిర్మాణ పనులను త్వరలోనే చేపడతామని ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ చెప్పారు. నర్సాపురంలో పర్యటించిన ఆయన నిన్న గణేష్ అనే విద్యార్థి నీటిలో కొట్టుకుపోయిన స్థలాన్ని పరిశీలించారు. వంతెన శిథిలావస్థకి చేరటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వంతెన కూలిపోవడం వల్ల ఆక్వా సాగుకు ఇబ్బందులు పడుతున్నామని ఆక్వా రైతులు, గ్రామస్తులు వాపోయారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని బొమ్మడి నాయకర్ హామీ ఇచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, శాప్ చైర్మన్ రవినాయుడు ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. వైసీపీ అభ్యర్థికి ఓటేస్తే ఒంటిమిట్ట సర్వనాశనం అవుతుందని ప్రజలకు రవినాయుడు వివరించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నట్లు ఎన్టీపీసీ బృందం తెలిపింది. సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు ఎన్టీపీసీ సీఎండీ వివరించారు. ఎన్టీపీసీకి అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మహిళా మంత్రులు రాఖీలు కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పార్టీ నేతలు తదితరులు సీఎంకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులకు మంత్రి సీతక్క రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన సోదరిమణులు రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా కేసీఆర్ కు అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణం చేయించడానికి తాను సిద్ధమని, ట్యాపింగ్ చేయలేదని కుటుంబ సభ్యులపై కేటీఆర్ ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు. లీగల్ నోటీసులకు తాను భయపడనని అన్నారు. బీఆర్ఎస్ నేతలందరి ఫోన్లు ట్యాప్ చేశారని బండి సంజయ్ అన్నారు. సొంత నేతలపైనే కేసీఆర్ కు నమ్మకం లేదన్నారు. రాధాకిషన్ రావు, ప్రవీణ్ రావు అందరి ఫోన్లు ట్యాప్ చేసే మాటలు విన్నారని, ఎమ్మెల్సీ కవితను కూడా విచారణకు పిలవాలన్నారు. తనకు సిట్ పై నమ్మకం లేదని, కానీ అధికారులపై నమ్మకం ఉందన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత రావుల్ శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ లాంటి వాళ్లు ఉండడం వల్ల కేంద్ర మంత్రివర్గంపై నమ్మకం పోతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్రానికి ఏం ఘనకార్యం చేశామని, బల ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించామని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. తాజాగా రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజాసేవ చేసుకుంటూ కాలేజీలను నడిపిస్తానని తెలిపారు. ఇప్పటికే తనకు 73 ఏళ్లొచ్చాయని, పార్టీ మారాల్సిన అవసరం ఏముందన్నారు. వ్యాపారం పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన వైసీపీ నాయకుడు దాల్మిల్ సూరి అలియాస్ మొరంశెట్టి సురేష్ పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. వివిధ వ్యాపారాల పేరుతో సుమారు 200 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారని, అతనిపై 36 కేసులున్నట్లు ఎస్పీ వెల్లడించారు. దీంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఆదివాసీల సంబరాలు మిన్నంటాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లోని కొమరం భీం విగ్రహానికి ఆదివాసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పురవీధుల గుండా ఆదివాసీ శ్రేణులు, కళాకారులు కొమ్ము నృత్యం చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ కళాకారుల కొమ్ము నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీ గ్రామాల్లో నివసించే ఆదివాసీ ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. గిరిజనుల కోసం అనేక నిధులు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా అవి వారికి చేరడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని హామీలు ఇచ్చినా నేటికి అనేక ఆదివాసీ గ్రామాల్లో కనీసం రహదారుల సౌకర్యం, మౌలిక సదుపాయాలు కానీ లేవు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం తప్ప మళ్లీ తమ గ్రామాల వైపు ఎవరూ కన్నెత్తి చూడరని అమాయక ఆదివాసీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అడవి తల్లినే నమ్ముకుని జీవించే తమను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరుతున్నారు. తమ గ్రామాల్లో కోళ్ల ఫారాలు కడితే అడ్డుకుంటామని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామ శివార్లోని పంట పొలాల మధ్య సాగు చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ రైతుల నుంచి కొత్తగా పొలం కొన్న వ్యక్తి పెద్ద ఎత్తున కోళ్ల ఫారాలు కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. గతంలో ఎన్నోసార్లు పార్టీలకు అతీతంగా కోళ్ల ఫారాలు కట్టొద్దని కోరామని, అయినా తనకు అనుమతులు ఉన్నాయని పట్టుబట్టి ఏర్పాట్లు చేస్తున్నాడు. గ్రామాల్లో కోళ్ల ఫారాలు నిర్మిస్తే ప్రజలు రోగాల బారిన పడతారని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన కుమారస్వామి అనే రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటవార్పు చేసి నిరసన తెలిపాడు. తన తండ్రి సంపాదించిన భూమిని అతని మరణానంతరం తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని, కాళ్లరిగేలా తిరిగిన అధికారులు దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని రిజిస్ట్రేషన్ చేసే వరకు ఇక్కడే వేచి చూస్తానని చెప్పడంతో 2 రోజుల్లో పాస్బుక్ చేసిస్తానని అధికారులు హామీ ఇచ్చారు.
సిరిసిల్ల జిల్లాలో ఎరువుల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నిద్రాహారాలు మానుకుని చీకటైన ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఎరువులు అందాయని ఇప్పుడు గంటల తరబడి లైన్లో నిలబడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు. ఓ కీచక కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకులా మారాడు. చట్టవిరుద్ధంగా 4 పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా మహిళలను శారీరకంగా ఇబ్బందులకు గురిచేసి అడ్డు తొలగించుకోవాలనుకోవడంతో బాధిత మహిళల ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కృష్ణంరాజు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. నల్గొండ జిల్లా, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన మహిళలను ఒకరి తర్వాత ఒకరిని మొత్తం 4 పెళ్లి చేసుకుంటూ వచ్చాడు. చివరిగా సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలికను 4వ వివాహం చేసుకున్నాడు. బాలిక ఇబ్బందులు తాళలేక పుట్టింటికి చేరింది. కీచక కానిస్టేబుల్ పై మైనర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బయటపడింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో వైసీపీ మూకల అరాచకం సృష్టిస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు జలజీవన్ శిలాఫలకాన్ని యంత్రాలతో ధ్వంసం చేశారు. అనంతరం వాటిని వైసీపీ నేత జక్కరయ్య పొలానికి తరలించారు. జలజీవన్ శిలాఫలకం ఉన్న దగ్గర ₹1 కోటి పైగా విలువ చేసే ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందే గ్రామానికి చెందిన ఆదివాసీలు హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరారు. పోడు భూములకు పట్టాలివ్వాలని సీఎం రేవంత్ ను కలుస్తామని చెప్తున్నారు. తాము పంట పొలాలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. అటవీ అధికారులు భూములను లాక్కోవడంతో జీవనాధారం కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో శంకర్ విలాస్ బ్రిడ్జిను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లైఓవర్ ను నిర్మించనున్నారు. 65 ఏళ్ల పాత శంకర్ విలాస్ బ్రిడ్జి గుంటూరు పరిసర ప్రాంతాల మధ్య వారధిగా ఉండేది. అయితే గత కొంతకాలంగా నగరంలో వాహనాల రద్దీ పెరుగుతూ ఉండడంతో నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లా గార్లదిని మండలం కల్లూరు గ్రామం వద్ద అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మట్టిని తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని వాటి తాళాలు లాక్కున్నారు. విషయం తెలుసుకున్న కల్లూరు టీడీపీ నాయకులు మధు, రామాంజీ, నరసింహ, శేషయ్య, వీరేష్ వచ్చి వీఆర్ఓ, వీఆర్ఏతో వాగ్వివాదానికి దిగారు. దుర్భాషలాడుతూ వారిపై దాడి చేశారు. దాడికి పాల్పడ్డ 5గురిపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టాలీవుడ్ లో వేతనాల పెంపు వివాదంపై చిరంజీవి ట్వీట్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు తనను కలిసినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 30% వేతన పెంపు లాంటి డిమాండ్లను నెరవేరుస్తానని, తాను త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫిల్మ్ ఫెడరేషన్ కు చెందిన ఎవరినీ కలవలేదని చిరంజీవి స్పష్టం చేశారు. ఇది పరిశ్రమ సమస్య అని గుర్తు చేసిన చిరంజీవి సమస్యలు పరిష్కరిస్తామని, తనతో సహా ఎవరైనా ఏకపక్షంగా హామీలు ఇవ్వలేరని గుర్తు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరిపి పరిష్కారాన్ని చూపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భక్తులు పోటెత్తారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీపాదుడిని తమ సోదరుడిగా భావించి స్వామివారికి ఔదంబర వృక్షానికి మహిళలు రాఖీలు కట్టారు. స్వామివారికి రాఖీ కట్టేందుకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354 సప్తరాత్రోత్సవాల సందర్భంగా టీటీడీ నుంచి పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తీసుకొచ్చిన టీటీడీ సిబ్బందికి శ్రీమఠం అధికారులు మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రీమఠం పీఠాధిపతి సుబదేంద్ర తీర్థులు ఎదురు వెళ్లి పట్టు వస్త్రాలు స్వీకరించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ ఈవో రామకృష్ణ దంపతులకు శ్రీమఠం పీఠాధిపతి శేషవస్త్రం, శాలువా, మొమెంటో ఇచ్చి ఆశీర్వదించారు. పల్నాడు జిల్లా ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటీశ్వరునికి గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో నరసరావుపేట ఎమ్మెల్యే చొదలవాడ అరవింద్ బాబు భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని దేవస్థాన అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. పౌర్ణమి రోజున కోటప్పకొండ త్రికేటేశ్వరుణ్ణి దర్శించుకోవడం చాలా శుభ పరిణామమని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ఆలయ అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మంచిర్యాల జిల్లా ఓ పాఠశాలలో అతిపెద్ద రాఖీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నా చెల్లెళ్ల ఆప్యాయతకు ప్రతీకగా నిలిచే రాఖీ వేడుకను అభ్యాస పాఠశాలలోని విద్యార్థులు వినూత్నంగా నిర్వహించారు. 50 అడుగుల రాఖీని తయారు చేసి పండుగను వేడుకగా జరుపుకున్నారు.
జీవకోటి మనుగడలో కీలక పాత్ర పోషించే వృక్షాలను సైతం సోదర సమానంగా భావించి కుల మతాలకు అతీతంగా జాతీయ సమైక్యతను చాటుతూ రక్షాబంధన్ రోజు వృక్షాబంధన్ జరుపుకుని మొక్కల ప్రాధాన్యాన్ని చాటి చెప్పిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో జరిగింది. స్థానిక మహిళలతో కలిసి వన సంరక్షకుడు దైద వెంకన్న హిందూ సంప్రదాయం ప్రకారం వృక్షాలకు పసుపు కుంకుమలు పెట్టి రాఖీలు కట్టి మంగళహారతులు ఇచ్చి వృక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 17 ఏళ్లుగా రాఖీ పౌర్ణమి రోజు వృక్షాలకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటున్నారు. శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు శ్రీశైలం పోలీసులు వినూత్నంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు. రోజురోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతూ ఉండడంతో శ్రీశైలం 2 టౌన్ సీఐ చంద్రబాబు డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రధానంగా శని ఆదివారాలు శ్రీశైలం హైదరాబాద్ రహదారులన్నీ వాహనాలతో నిండిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నిరంతరం పర్యవేక్షించాలని ప్రత్యేకంగా పోలీసులను కేటాయించారు. నిర్మల్ జిల్లా పెంబిలోని కడెం వాగుపై వంతెన లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కట్టిన వంతెన 6 నెలలకే భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో 5 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొద్ది రోజులుగా కడెం వాగు పొంగుతోంది. ఈ క్రమంలో పసుపుల, కోలాంగూడ, హరిచంద్ తండా, తులసిపేట గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో వాగులో నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. త్వరగా వంతెన పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా నిన్న రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి అరటి, టమాటా, మొక్కజొన్న, బీర వంటి పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు స్పందించి నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యాడు. టోకెన్ అడ్వాన్స్ గా 25 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎవరెంత బతిమలాడినా డబ్బులే కావాలంటూ శ్రీనివాస్ వేధించేవాడని బాధితుడు కృష్ణంరాజు చెప్పారు. శ్రీనివాస్ వేధింపులను తాము మెసేజ్ ద్వారా మంత్రి లోకేష్ కు వివరించామని చెప్పారు. లోకేష్ జోక్యంతోనే శ్రీనివాస్ దొరికిపోయాడని బాధితుడు కృష్ణంరాజు తెలిపారు. అర్హత లేకుండా అనధికారికంగా లింగ నిర్ధారణ, అబార్షన్లు చేసిన కేసులో నిందితుడిని సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గత మే నెలలో అనూష అనే మహిళకు లింగ నిర్ధారణ చేసి ఆడపిల్ల అని తెలియడంతో ఆమెకు అబార్షన్ చేయించారు. వైద్యం వికటించి ఆ మహిళ మృతి చెందింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు యాదగిరిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు చెందిన రూపా అనే మహిళ, సర్వార్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి 3 బాధితులను పోలీసులు రక్షించారు. పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం అలపాడులో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని కైకలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా బైక్ పై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వారి నుంచి 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్ట్ చేశారు. వీరు కొంతకాలంగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాల్లో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగిన చోరీ కేసును, పెర్రీలో జరిగిన మరో చోరీ కేసును ఇబ్రహీంపట్నం పోలీసులు ఛేదించారు. 4 దొంగతనం కేసుల్లో 4 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుల నుంచి 12 లక్షల విలువ చేసే బంగారు నగలు, కేజీ వెండి, 50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో కొండపల్లికి చెందిన గౌరవ్, సందీప్ తేజ, దూరిశెట్టి మణికంఠ, షేక్ సుల్తాన్లను అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి అద్దంకి హైవేలో రాత్రి డీజిల్ దొంగలు హల్చల్ చేశారు. నార్కట్పల్లి శివార్లో ఓ లారీ నుంచి డీజిల్ దొంగలిస్తూ ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి వెహికల్ వదిలి దొంగలు పారిపోయారు. ఇన్నోవా కారు, 1000 లీటర్ల డీజిల్, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వ్యవసాయ పొలాల్లో అమర్చిన విద్యుత్ మోటార్లలో ఉండే కాపర్ తీగను దొంగలిస్తున్న ముఠాను పినపాక మండలం ఏడ్లుళ్లయ్య బయ్యారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 4 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. పాల్వంచలోని ఓ పాత ఇనుప సామాన్ల దుకాణానికి చెందిన దుర్గాప్రసాద్ మరో 4గురితో కలిసి ముఠాగా ఏర్పడి అమర్చిన ట్రాన్స్ఫార్మర్స్ నుండి రాగి తీగను దొంగలిస్తున్నారని డీఎస్పీ తెలిపారు. వీరిపై భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. నిబంధనల ప్రకారం ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీలు 6 ఏళ్లలో కనీసం ఒక్క ఎన్నికల్లో అయినా పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పార్టీలు 2019 నుంచి ఒక్క ఎన్నికల్లోనూ బరిలోకి దిగకపోవడంతో వాటిపై ఈసీ వేటు వేసింది. రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ సంచలన ట్వీట్ చేశారు. జగదీష్ ధన్కడ్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఆయన క్షేమంగా ఉన్నారా, ఎవరికీ తెలియకుండా ఎందుకున్నారు అంటూ ప్రశ్నించారు. జగదీప్ ధన్కడ్ ఇప్పటికీ మన ఉపరాష్ట్రపతి ఆయన గురించి దేశం తప్పనిసరిగా ఆందోళన చెందాలన్నారు. ధన్కడ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఆపరేషన్ సింధూర్పై భారత వైమానిక దళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మొదటిసారిగా బహిరంగంగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను మరో విమానాన్ని ధ్వంసం చేశాయని తెలిపారు. భారతదేశ వైమానిక రక్షణ ఉపరితలం నుంచి క్షిపణి వ్యవస్థలు 5 పాకిస్తాన్ ఫైటర్ జెట్లను, 1 విమానాన్ని నాశనం చేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్కు జరిగిన నష్టాన్ని ఫోటోలు, వీడియోల ద్వారా వివరించారు. కోల్కతాలోని హౌరాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా హౌరాలో బీజేపీ ఆందోళన చేపట్టింది. బాధితురాలకు న్యాయం చేయాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఆందోళనలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీగా తరలివస్తున్న బీజేపీ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. జార్ఖండ్లో రైలు ప్రమాదం జరిగింది. చండిల్ జంక్షన్ స్టేషన్ సమీపంలో 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఘటనలో లోకో పైలట్లు గాయపడ్డారు. పట్టాలపై బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో చాందిల్ టాటానగర్ రైలు మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. టాటానగర్ నుండి పురులియాకు వెళ్తున్న ఐరన్ లోడ్ గూడ్స్ రైలు చాందిల్ స్టేషన్ దాటిన కొద్దిసేపటికే పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో గూడ్స్ రైలు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెల్లాచెదురుగా పడిన బోగీలను తొలగించడానికి రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ప్రకృతి ప్రకోపానికి ఉత్తరకాశీ విలవెల్లాడుతోంది. పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు, మెరుపు వరదల్లో కొట్టుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూపులు చూస్తున్నారు. ధరాలీలో జరిగిన విషాదానికి సాక్షులుగా నిలుస్తున్నాయి. కానీ విని ఎరుగని విపత్తులో ధరాలీకి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో వందలాది మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. వాళ్ళందరినీ హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 600 మందికి పైగా పర్యాటకులను సహాయక సిబ్బంది రక్షించారు. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 200కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, ప్రయాణికులు సహకరించాలని ఇండిగో, స్పైస్ జెట్ వంటి సంస్థలు కూడా అడ్వైజరీ విడుదల చేశాయి. ఢిల్లీ జైత్పురాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి 7గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు, 2 మహిళలు సహా 7గురు మృతి చెందారు.